Please do subscribe to Prajabheri News Channel. చింతలూరి ప్రకృతి వ్యవసాయ క్షేత్రములకు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, జైత్యాల జిల్లా నుంచి వచ్చిన రైతులకు నా యొక్క శుభాకాంక్షలు. ప్రకృతి వ్యవసాయంలో గత 15 సంవత్సరాల నుంచి చేసినందుకు ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవార్డు తీసుకోవడం జరిగింది. మాది నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండల్ చింతలూరు. నా పేరు చిన్ని కృష్ణుడు. జెండా ముందట్టుంటుంది. అన్నయ్య పొలం ఎక్కడ దాకా ఉందో చెప్తున్నాడు. విత్తన శుద్ధి కాదు, నాణ్యమైన విత్తనం ఎట్లా ఎన్నుకోవాలి? ఇళ్ళకేరి నాణ్యమైన విత్తనం ఎన్నుకుంటాం, నాణ్యం లేని విత్తనం వెళ్ళిపోతుంది. విత్తన శుద్ధి కాదు. ఇప్పుడు మనము మార్కెట్ నుంచి తీసుకుంటాం అట్లు మంచి ట్యాప్ ఉంటుంది. అందులో కూడా మంచిగానండి సగం అట్లు ఇస్తున్నాయి కూడా బియ్యం ఉంటాయి. సగం అట్లు ఇస్తున్నాయి ఇంకేం పోతాయి? కర్రనే తీసేస్తారు, సరణ బియ్యం తీసేస్తారు కాస్టింగ్లో. ఇవి పోవు, సగం బియ్యం అట్లు పోవు. మూడు భాగాల బియ్యం పోవు, అంతే అంతే. 3 భాగాలున్న బియ్యం అట్లు కూడా పోదు అనే ఉంటుంది. మనం ఆ 2 రకాలు అసలు ఒరిజినల్ నిండున్న బియ్యం 3 కలిసి తుకం పోతాం. అవి ఏదైతే నిండుగా లేదో అది కూడా మొగస్తుంది, కానీ దానికి జల్దీ రోగం వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది. మధ్య పెట్టి పక్కన కూడా అట్లా రాకుండా అన్ని ఒరిజినల్ ఉండాలంటే ఈ ప్రయోగం చేయాలి. ఇదే అయితే ఇప్పుడు ఎన్ని కిలోలు తెలియదు, కానీ ఇప్పుడు ఎంత ఎన్ని తేలితే ఇప్పుడు ఏర్పడుతుంది. 4 కిలోలు తెచ్చిండు అవి. టెస్ట్ అంటే ఉప్పు దొరికిందో చెప్పడానికి కోడిగుడ్డు లేదా ఆలుగడ్డ ఉన్నాయి, డబ్బాలు ఉన్నాయి చూడు. ఆలుగడ్డ వేసి ఇది మునిగిపోతుంది తేలిందంటే ఉప్పు ఎక్కైందా నీళ్ళు ఎక్కైనా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలా? అది మునిగిన దాకా నీళ్ళు పోయాలా ఇలా. తేలింది, ఇప్పుడు పైకి తేలిందా? పోయి ఇప్పుడు ఈ ఉలకోవాలి నీళ్ళు మన ఇలా పట్టాయి పడతాయి. చెప్తా నీళ్ళు కొట్టుకోవాలి బయట ఇలా అడ్డుపట్టల వల్ల
ఏ అన్ని పోసావు మళ్ళా అయ్యో రామ మళ్ళీ 2 ప్యాకెట్లు కావాలా ఇప్పుడు సగం ఉప్పు పోయింది అందులోకి వెళ్ళి ఇప్పుడు మునిగిపోయింది. అప్పుడు మునిగిందా? మునగలే మునిగింది ఇందాక మునగలే. ఫస్ట్ ప్రయోగం చేసేటప్పుడు ఇట్లా మునిగేటట్టు చేసుకోవాలి. మరి అది తేలిందాక ఉప్పు నీళ్ళు పోయాలి. అది తేలిందాక ఉప్పు నీళ్ళు పోయాలి. అప్పుడు ఉప్పుకు నీళ్ళకు సెట్ అయినట్టు అర్థం. అర్థమైందా? అర్థం అడుగు 100%. ఇప్పుడు అడుక్కొని ఏంటంటే ఉప్పు కలుపుకోవాలి. ముందు మునగాల తేలిందాక ఉప్పు నీళ్ళు పోయాలి. ఇలా కలుపుకుంటా కలుపు అభివృద్ధి కలిగిందా? కరగాలి మంచిగా కలుపు. అట్లా మనకు తెలవడానికి అంటే నేను ఏం చేస్తా అంటే 6 బిగాలకు 6 బస్తాలు ఇస్తాను కదా, కడాయి లేదా ఆ కడాయిలు నాకు బిగాన 1 ఎకరం తుకానికి 8 కిలోలు ఉప్పు పడుతుంది గుడ్డుగా. 8 కిలోలు ఒక్క పడి వస్తే గిట్ట అవుతుంది. అంటే మనకు టెస్టింగ్ తెలియదు. ఏం చేయాలా? 8 కిలోలు 6 కిలోలు పోయాలా. అప్పుడు అది మునిగిపోతుంది. లేకుంటే మధ్యలోనే ఆడుతుంది. మధ్యలో ఆడితే కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం కొంచెం పోయాలి. అది తేలిందా? అర్థమైందా? అప్పుడు నీళ్లకు ఉప్పుకు సెట్ అయింది. ఇప్పుడు నువ్వు అడ్డు నీళ్ళు పోసుకోవచ్చు అని చెప్తానంటాను. అర్థమైపోతే అడగండి. వడ్లు కూడా ఇప్పుడు ఎంత టేస్ట్ అవుతుంది కూడా చాలా కష్టం ఇది చెప్పడం. వాళ్ళకి తీరం ఉండదు ఇక. తిరముండదు. ఆయన మంచి ఉంటారు కదా, 100 మందిలో 5 మంచిగా ఉంటారు. ఆయన ఎప్పటి నుంచి నేను చేస్తాను పని చేయాలి. అందరి లోపల కొన్ని 6 ఎకరాల సుఖం పోయడానికి ఒక భార్య, నేను జీతాడు భార్య పొద్దుగాలు ఎట్ల బండి కట్టుకొని అడ్లు వేసుకుని వస్తే చీకటి అయిన ఎత్తుడు 6 ఎకరాల సుఖం పోయడానికి. అక్కడ పక్క రైతులు 10 ఎకరాల సుఖం పోసి ఓట్లకు పోయి కాలు మీద కాలు కూర్చున్నాడు. చిన్న కృష్ణుడు 4 పొద్దుగా సిప్పబడుతున్నాడు. ఏం తుకం పోసుడో ఏం కథను. నా తుకం వేసేటప్పుడు నాకు ఒక్క బిగడ తుకం పోతే బీనర్ తుకం వస్తే అలాగే పావుక బిగడ తుకం వస్తుంది. నాని మన పట్ట ఇంతే మంచిగా తాకితే ఎట్లా చూడాలి. ఇప్పుడు అడ్లు వద్దాం అన్నయ్య అందులో ఉండాలి. తగ్గి 5 నిమిషాలు పిల్లగాని మంచిగా తాగు. అన్నిటికీ తల పోసి చేయు. నువ్వు ఎటు మీద అడుకుంటాడు. స్టార్ట్ అయింది. పైకి వచ్చిన పోయాలి అంతే. వచ్చింది పైకి ఎక్కేది కనిపించాలి కదా మీకు. మనం ఏం చేసిన మీరు చెప్తారు కదా అక్క, చెప్పడమే ముఖ్యము. అందరికి నెంబర్ తీసుకున్నాము. గ్రూప్ తయారు చేసి కొంచెం పోలీస్ ఏరియా ఇది 2 ఈ అన్నయ్యకైతే మామిడి తోటలు అది కనబడాలి. మీకు రావాలి. నువ్వు సగం శాస్త్రవేత్త ఉన్నావు కరెక్ట్ చూడు. మళ్ళా చేసేయాలి. ఇక్కడ అవుతుంది కదా. ఈ షాప్ కమ్మర్ ఏజెంట్ పబ్లిక్కే సరిపోదు. చెయ్యాలి. పోదాం మనం కావాలంటే. దాంట్లో 80 రకాల పైన నేను ఓకే 100% చెక్ చేసుకొని వాపస్ అవుతుంది. కింద పోవద్దు, నిలబడాలి అంతే. అంటే ఆయన అందుబాటులో ఉండాలి. అక్కడితో మాట్లాడుకొని అక్కడితో ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇక్కడ రిటైర్డ్ బీచ్ ఎప్పుడైనా పోదాం. హైదరాబాద్ వీడియో లేవు అప్పటి నుండి. పెట్టిందా చాలు బగ్గ పోయకుండా నీళ్ళు మళ్ళీ కొద్దిగా. ఇంకొంచెం రావాలా? లింగయ్య కూడా రమ్మంటే వస్తాడు. అన్నయ్య కూడా మాట్లాడే ఇంకో 2 రైతులు రాలేదు. ఇప్పుడు వచ్చేసింది. ఆగాలి అంతే. కనిపించినట్టు కనిపిస్తుంది. అది నిలబడాలా? ఉప్పు బాగున్న సముద్రాల సముద్రాలకు కూడా ఉప్పు బాగుంటుంది కదా, మనిషిని లోపలికి ముందుగానే పైకి లేదు. ఉప్పుకు దానికి కనెక్షన్
ఓకే వచ్చినది ఇంకా మొత్తం పైకి రావాలా అంతే కనిపించాలి కొంత కనిపించాలి కనిపించింది అట్లా ఆగిపోవాలి కదా. సేంద్రియ ఎరువులేసి రక్షించుకో, సేంద్రియ ఎరువులేసి రక్షించుకో, ఏటేటా దిగుబడిని నీవు పెంచుకో, ఏటేటా దిగుబడిని నీవు పెంచుకో. హరిత విప్లవం వల్ల హైబ్రిడ్ రకాలొచ్చే, హైబ్రిడ్ రకాలొచ్చే, రసాయన ఎరువులతో భూసారం తగ్గబట్టే, రసాయన ఎరువులతో భూసారం తగ్గబట్టే, నింగి నేల గాలి నీరు విషపూరితమైపోయే, దింగి నేర వాలి నీరు విషపూరితమైపాయే, బాధలతో వ్యాధులతో బ్రతుకు నరకమైపాయే, బాధలతో వ్యాధులతో బరుకు నరకమైపాయే. బాధలు తొలగాలంటే దిగుబడి పెరగాలంటే, బాధలు తొలగాలంటే దిగుబడి పెరగాలంటే, శాశ్వత వ్యవసాయం బాసటగా నిలుస్తుంది, శాశ్వత వ్యవసాయం బాసటగా నిలుస్తుంది. సేంద్రియ సేద్యంపై మెలకువలు నేర్చుకుందాం, సేంద్రియ సిరి సంపద పెంచుకోను కదలండి రైతులారా, సిరి సంపద పెంచుకుందాం కదలండి రైతులారా. వేసవి దుక్కులు దున్ని గూడు పురుగులను బట్టి, వేసవి దుక్కులు దున్ని గూడు పురుగులను బట్టి, సామూహిక మంటల్లో సంతతినంతా చంపి, సామూహిక మంటలలో సంతతినంతా చంపి, పచ్చి రొట్టె చెరువు మట్టి పశువుల పెంటను వేసి, పచ్చి రొట్టె చెరువు మట్టి పశువుల పెంటను వేసి, పంచగవ్య జీవామృతం చేలల్లో చల్లాలి, పంచగవ్య జీవామృతం చేలల్లో చల్లాలి. ఆరోగ్యానికి ఆనందానికి సేంద్రియ పంటే ఆధారమంటూ కదము తొక్కుతో పదం పాడుతూ కదలండి కర్షకులారా. రైతు క్షేమమే గ్రామక్షేమమని, గ్రామక్షేమమే దేశక్షేమమని, సేంద్రియ సేద్యం మహా గొప్పదని ప్రపంచమంతా చాటుదాం, సేంద్రియ సేద్యం మహా గొప్పదని ప్రపంచమంతా చాటుదాం, ప్రపంచమంతా చాటుదాం, ప్రపంచమంతా చాటుదాం. చాలా చాలా ధన్యవాదాలు. జక్రాపల్లి మండల్ చింతలూరు గ్రామము. నా పేరు చిన్ని కృష్ణుడు, నిక్నేమ్, అసలు పేరు గంగారాం. నేను ప్రకృతి వ్యవసాయం 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. వరి పంట పండిస్తున్నా, కూరగాయలు కూడా పండించిన. మరి ప్రకృతి వ్యవసాయం మందు పోతేనే పండుతుంది, మందు లేకపోతే ఎట్లా పండుతుంది అని తెలుసుకోవడానికి మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నుంచి మరియు హైదరాబాద్ ఇబ్రహీంపట్నం నుంచి, వేములవాడ, కొరుట్ల, జైత్యాల జిల్లా నుంచి చాలామంది రైతులు, దాదాపు 20 నుంచి 25 మంది రైతులు మా పొలం చూసి మరి ఎలా పండిస్తున్నానని నాతో తెలుసుకోవడానికి మా చింతలూరు గ్రామానికి రావడం జరిగింది. మరి నేను ఎలా పండుతుంది, ఏంది వివరాలు, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, భూమాత ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది, మరి ఏ వెరైటీలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎలా జీవనశైలి బాగుండాలా, ఇవన్నీ విషయాలు ఇలా క్లుప్తంగా చెప్తున్నా. మరి ఎక్కడి నుంచో అంత 400 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చిన రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద మంచి మెసేజ్ ఇవ్వాలని ఇప్పటికీ ఎన్నో జిల్లాలు తిరుగుతుంటూ చెప్తున్నా అనే ఉద్దేశంతో క్షుణ్ణంగా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి చాలా విషయాలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ మా పొలంలో శిక్షణ ఇస్తున్నా. ఓం శాంతి. మేము బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చామండి. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. చిన్ని కృష్ణుడిగా పేరుగాంచినటువంటి గంగారాం అన్నయ్య గారి ఈ పొలంలో, ఈ చింతలూరు పొలంలో మేము ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ పెట్టుకున్నాము. ఈ క్లాస్కి హైదరాబాద్ నుంచి కోరుట్ల, వేములవాడ, గద్వాల్, ఆర్మూర్, నిజామాబాద్ ఇన్ని చోట్ల నుంచి కూడా దాదాపు 25 మంది దాకా రైతులందరూ కూడా ఇక్కడ సమకూడారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము రైతులందరికీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా, నైతిక విలువలు కూడా ప్రసాదించే విధంగా ఏ విధంగా పంట పొలాన్ని పండించాలి అనేటువంటి ఒక వినూతనమైనటువంటి శాశ్వత యోగ వ్యవసాయ విధానాన్ని మేము అవలంబిస్తున్నామండి. ఇందులో ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి వ్యవహారము, అలాంటి మనస్సు, ఆలోచనలు కలుగుతాయి అనేది మన శాస్త్రాల పరంగా కానీ, మనోశాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతిగానే ఉందండి.
దాని ప్రకారంగా చూస్తే రైతులు ఈ రోజున మనకు పండించిస్తున్నటువంటి పంట పొలాల్లో మొత్తం అంతా కూడా క్రిమిసంహారకాలు వాడుతూ, యూరియా వాడుతూ, రసాయనాలు వాడుతూ, అనేక హానికారకమైనటువంటి రసాయనాలు వాడుతూ అందరికీ కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి ధాన్యాన్ని అందిస్తున్నారు. అందులో ఒక విధమైనటువంటి భయము, ఆందోళన, సోమరితనము, స్వార్థము ఇవన్నీ కూడగలిపి ఉన్నటువంటి రసాయనాల ప్రయోగంతో ఉన్నటువంటి పంట ధాన్యం అది. ఆ ధాన్యాన్ని తిన్నటువంటి ప్రజానీకులందరికీ కూడా భయము, ఆందోళన, అశాంతి, టెన్షన్, స్వార్థము ఇవన్నీ కూడా న్యాచురల్గానే అవన్నీ పెంపొందుతున్నాయి. ఎందుకంటే జైసా అన్న వైసా మన్, మన ఆహారాన్ని బట్టి మన మనస్సు, మనో సంకల్పాలు, మన వ్యవహారం ఇవి తప్పకుండా ఆధారపడి ఉంటాయి. ఆ ఆధారాన్ని చూసుకొని ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మళ్ళీ ఈ రైతాంగాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి, ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా చేసి పరమాత్మ స్మృతిలో పండించేటువంటి పంట పరమాత్మ స్మృతిలో వండినటువంటి ప్రసాదంలాగా తయారైపోతుంది. పంట మొత్తం ప్రసాదం అయిపోతే ప్రసాదాన్ని తిన్నటువంటి నాగరికులు, ప్రజానీకం అంతా కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. అలాంటి ప్రశాంతయుతమైన భారతదేశాన్ని, ప్రపంచాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ అయినటువంటి బ్రహ్మకుమారిస్ యొక్క ఒక విభాగం నుండి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టామండి. 4 జిల్లాల రైతులు మా క్షేత్ర సందర్శన వచ్చి చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.